స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. సమయంలో మొబైల్ స్తుతి ఆరాధన గ్రూప్ లోని సభ్యులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మాకు గడిచిన క్రిస్మస్ మాసం అయిపోయింది కాబట్టి క్రిస్మస్ మాసం ముందు మనందరం మరి మొబైల్ స్తుతి ద్వారా కొంతమంది కలిసాం, కొంతమంది కలలేకపోయాం. కలవని వారికి ఈ సమయంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మన నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించబెట్టబోతున్నాం. ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. కొద్దిసేపు దేవుడి వాక్యాన్ని మనం పంచుకుని మనం ముందుకు కొనసాగుదాము. చూడండి, ఈ సమయం ఈ దినమున వాక్యాంశము దేవుని ఆశ్రయించే వారికి కలుగు ప్రయోజనములు. కొన్ని ప్రయోజనాలు నేను చూపిస్తానండి. మొట్టమొదటిగా ఒక వాక్యాన్ని, దానికి సంబంధించిన వాక్యాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమానికి మనం ముందు కొనసాగుదాము. 118వ కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందామండి. 8-9 వచనాలు చదువుకున్నాము. నేను చదువుతాను. మనుషులను నమ్ముడుకోండు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని 8-9 వచనాల్లో మన కీర్తన గారు రాసేసిన మాటను మనం చదువుకున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఉదయకాల సమయంలో ప్రభా మొబైల్ స్తుతి ఆరాధన సభ్యులతో కలిసి ఆయన నీ మాటలు పంచుకోవటానికి మేము సిద్ధపడుతున్నాం ప్రభా. అయ్యా తండ్రి, మా మధ్య నువ్వు ఉన్నావు, మేము నమ్ముతున్నాం. ఆయన ఈ మొబైల్ స్తుతి ఆరాధనప్పుడు పాల్గొన్న ప్రతి ఒక్కరిలో నీ ఆత్మను ప్రేరేపించేసి నడిపించి బలపరచమని, నీ మాటలు మేము వింటుండగా మరి ఎనుగలిగి చెవులు గ్రహించే మనసు అందరిదే చేయమని, నీ మాటలు నాకు మాకు అర్థంలాగా సహాయం చేయండి ప్రభా. అయ్యా, నీ మాటలు మేము వింటమే కాదు కానీ ఆ మాటల ప్రకారంగా జీవించి ఒకరు మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఏదండి ఈ మొబైల్ స్తుతి ఆరాధన పాల్గొంచు బతుకొచ్చిన ప్రతి ఒక్కరి దాసులకు, నీ బిడ్డలకు, సవాతుకులకు నిండే ఆశీర్వాదం కుమ్మరించి బలపరచమని ప్రభా. నేను ఈ కార్యక్రమాన్ని నిరంతరం ఇంకా ఎక్కువ కొనసాగులాగా నాకు సహాయం చేసి నేర్పించండి. ఈ చేతికి సమస్య బయట తెచ్చుకుంటాను. నేను మా మాటలు మా హృదయంలో నాన్న వాడి హృదయమైన పలుకు మీద రాసుకుంటే వాడు 30 అన్నింటిలో పలుకు చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు అడిగి కూర్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలకు ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని మనం చదువుకున్నాము. దీంట్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనకి బయలుపరిచాడు. ఎందుకంటే 8వ వచనంలో మనుషులను నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, 9వ వచనంలో రాజులను నమ్ముకోకుండా యెహోవాను ఆశ్రయించడం మేలు అని రాయబడింది. దేవుడు రాయించాడు. ఎందుకంటే ఈ లోకంలో మనుషులను నమ్ముకోవటం అంటే అది మనుషులను నమ్ముకుంటే వాడు మనకు చేసేటువంటి సహాయం కానీ వాడు మనకు ఉండేటటువంటి మరి సాహస బలం కానీ తాత్కాలికం. అది భూమి మీద తాత్కాలికం. అది కొంతమంది మరి ఒక వారు నమ్ముకున్న స్వార్థ సహితమైనటువంటి కార్యక్రమాలకి ఉపయోగపడతారు వారు. అలాగనే ఎంతటి ఉన్నత స్థితిలోనైనా రాజుని నమ్మకం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఎంత ఉన్నత స్థితి కలిగిన వారైనా సరే, ఎంత ఉన్నత స్థితి కలిగిన వారైనా సరే ఆయా సమయాలను మనకు అవసరం వచ్చేప్పుడు ఉపయోగపడరు. రాజుని నమ్మకం కంటే ఉన్నత స్థితిలో ఉండేవారు ఎంత ఎలాంటి వారైనా సరే వారు కూడా మనకి ఒక సందర్భానుసారమైన కొన్ని సందర్భాల్లో మనకి వినియోగంలోకి రారు, మనం ఆశయించే కూడాను. కాబట్టి ఈ 2 వచనాలకు కూడాను ఉదాహరణ, దేవుడు గొప్పవాడు, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. నమ్ముడిని వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమైన తేటగా నేర్పేటువంటి దేవుడు.
మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముడి అని చెప్పేసి గొప్పగా మనకు హామీ ఇచ్చింది దేవుడు. కాబట్టి మనము ఆయన నమ్ముకోవాలి, ఆయన మీద భారం వేయాలి, ఆయన వైపే చూడాలి, ఆయనతో జీవించాలి, ఆయనను మనం కలిగి ఉండాలి. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అని చెప్పేటటువంటి వాక్యాన్ని మనం నెరవేర్చుకోవాలని చెప్పేసి అంటే ఆయనతోనే జీవించాలి, మంచి క్రియలు కలిగి ఉండాలి, ప్రార్థనా పరులు ఉండాలి, ఆయనతోటి సాహసం చేసేటువంటి గొప్ప వ్యక్తిగా ఉండాలి, సంఘ సాహసంలో, సేవకుల సాహసంలో, అన్ని విషయాల్లో మనము ఆయనతో కలిసి జీవిస్తే ఆయన మనకి ఆధారంగా నిరంతరము ఉంటాడనే మాట. ఎందుకని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి మరి కలిసిపోయే వాక్యం ఇంకోటి ఉన్నది. ఎందుకు నమ్ముకోవాలి అని చెప్పేసి అంటే, మనుషులను నమ్ముడు అంటే దేవుని యెహోవాను ఆశ్రయించడం మేలైనటువంటి మాటకు ప్రవచనంగా తెలుసుకోవాలంటే 146వ కీర్తన 3వ వచనంలో అది ఇంకా వివరంగా ఉంటుంది. 3వ వచనంలో 146వ కీర్తన 3వ వచనంలో, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. 4వ వచనము, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును అని రాయబడి ఉంది. ఎందుకంటే చెప్పేసి అంటే వాళ్ళు 146వ కీర్తనలో 3వ వచనం రాయబడిన మాట, వాళ్ళు మానవులు, దేవుని శక్తికి సరిపోయిన వారు కాదు, దేవుని మహిమకు సరిపోయిన వారు మానవులు. ఎందుకని చెప్పేసి అంటే మానవుడు దేనికి కూడాను పనికిరాడు, పాపం చేసేటువంటి మనిషి కాబట్టి మానవుడిని భూమి మీద హెచ్చించడానికి అవకాశం లేని మనిషి, ఎందుకంటే స్వార్థ సహితమైన మనిషి. అలాగని చెప్పేసి అని అందుకని రాజుల చేత నరుల చేత ఏం కలుగుదండి? రక్షణ కలగదు, రక్షణ కలగదు. ఎవరు కూడాను రక్షణ అని చెప్పేసి అంటే ఆయన చిందించిన దేవుడు యేసుక్రీస్తు వారు చిందించిన రక్త పక్షంలోనే రక్షణ ఉంది. ఆ రక్షణ ఆయన ఒక్కడే ఇవ్వగలడు. ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయనే బలియాగం చేశాడు, ఆయనే మనకు ఆధార సంబుద్ధుగా ఉన్నాడు, ఆయనే ఆ రక్షణ కలిగిన నాటి నుంచి ఆయన కుమార్తెగా చేసుకున్నాడు కాబట్టి ఆయన్నే మనం నమ్ముకోవాలి. ఈ రాజుల చేత ఎందుకంటే మనుషులు కాబట్టి వాళ్ళు మనకి రక్షణ ఇవ్వలేని మనుషులు కాబట్టి వాళ్ళ ద్వారా మనకు ఎటువంటి ప్రయోజనము లేదు అని చెప్పి రాయబడి ఉంది. ఎందుకని చెప్పేసి అంటే వారు మనుషులు కాబట్టి మనుషులు మరణిస్తారు, మరణించి తిరిగి లేవరు, మళ్ళీ ఆ శక్తి ఆయనకి లేదు. అయితే మనని ఆయన రక్తపోక్షం ద్వారా కలిగినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు మరణించి 3వ దినం తిరిగి లేచి ఆ మనం పొందిన రక్షణను భూమి మీద ఉన్నంత కాలము అది సహాయంగా ఉంటాడు. ఆయన కుమార్తెలు అయ్యాం కాబట్టి మళ్ళీ పైలోకంలో కూడా మనకు మంచి ఆదరణగా ఉంటాడు, ఆయన మనకు రక్షణగా ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన వీళ్ళేమో నాడే వాడిని మంటిపాడు అవుతారు, మంటిపాలు అయిపోతారు. ఎప్పుడు నాడే ఆయన దేవుడు పిలిచినటువంటి సందర్భంలో ఇది మనం ఏదైనా మాట ఇచ్చాడు అనుకోండి, వాళ్ళు ఏదైనా చేస్తా వచ్చారనుకోండి, వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ మాటను నిలబెట్టుకుంటా అవుతుందా? మనం దాని మీద ఆయన మీద వాళ్ళ మీద పడ్డామని చెప్పేసి అంటే దాని ప్రయోజనం ఉందా? ఎప్పుడు వాళ్ళు మంటిపాలు అవుతారో వారికి తెలియదు, మనకి తెలియదు. కాబట్టి ఈ వాక్యానికి అర్థం కూడాను ఆ రీతిగా మనం తెచ్చుకోవచ్చు. ఇంకో అదే దాంట్లో కంట్రిబ్యూటీలో 5వ వచనం చూసినట్టయితే, ఎవరికి యాకోబు దేవుడో సహాయకుడో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకోనో వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా మనము మనుషులు నమ్ముకుంటే యెహోవాను ఆశించని మేలు అని చెప్పేసి ఈ 3 వచనాలు ఈ చదువుకున్న 118వ కీర్తనకు ఆధారంగా ప్రారంభ వాక్యానికి ఆధారపడేటువంటి ఉపమాన వచనంగా మనం ఈ రోజున దేవుడు బయలుపరచడం జరిగింది. ఇక పూర్తి ఆధారాలు మరి ఆధారాలతోటి ముందుకు కొనసాగుదాము. చూడండి, దేవుని ఆశ్రయించే వారికి కలుగు ప్రయోజనములు అని చెప్పేసి మనకి ఈ వాక్యంలో మూలాంశము.
ఈ అంశానికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని మాటలు దేవుడు మనకు నేర్పడానికి సిద్ధపరిచాడు. చూడండి, ఒకటవది ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుందండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనంలో, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బతుకుదురు అని ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని చెప్పేసి అంటే, నన్ను ఆశ్రయించిన వారు బతుకుతారు. ఏ రీతిగా బతుకుతారు అని చెప్పేసి అంటే, మనము ఆయన ఆశ్రయించే మనకి ఆయన ఆశ్రయించే వారు శరీర సంబంధంగా మరణించి ఆత్మ సంబంధంగా లేచి బతుకుతారు అని ఉంటుంది అక్కడ. ఆమోసు 5:4లో వీళ్ళు లోతుగా మనం అర్థం చేసుకోవాలంటే, మీరు బతుకుతురు అనగా శరీర సంబంధంగా మరణించి ఆత్మ సంబంధంగా లేచి బతుకుతారు అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఆయన ఆశ్రయించేవారు శరీరం మనకి, ఎందుకంటే మనిషికి మామూలుగా అయితే భూలోక సంబంధంగా ఆలోచిస్తే ఒక జన్మ, అది తల్లి గర్భంలో నుంచి వచ్చే జన్మ. ఆత్మ సంబంధంగా ఆలోచించే మనిషికి రెండు జన్మలు. ఒకటి తల్లి గర్భంలో నుంచి వచ్చేది, రెండవదిగా యేసు క్రీస్తు బాబు వారి రక్తంలో కడగబడినటువంటి జన్మ, నూతన జన్మ. అది రెండవ జన్మ. మొదటి జన్మకు ఇక్కడే అది ఇంతవరకు భూలోకం వరకు పరిమితం. రెండో ఆయన భూలోకంలో ఉన్నంత కాలము ఆయనతోటి మనకి ఆ రక్తంలో కడగబడి ఆయనతో సహవాస బలాన్ని అనుగ్రహింపజేశాడు. ఆ సహవాస బలానికి ఆధారంగా మరలా రెండవ జన్మకు రెండు ప్రయోజనాన్ని మనకి పరలోకంలో కూడా ఇచ్చాడు. కాబట్టి మనిషికి ఈ బతుకుతాకి ఇది ఆధార సంబంధం, ఆత్మ సంబంధంగా లేపబడతాం అని చెప్పేసి అంటే, అది మీరు బతుకుతురు అనగా శరీర సంబంధంగా మళ్ళీ ఆత్మ సంబంధంగా లేపబడతారు అనేటువంటి ఒక గొప్ప వాక్యం అది. కాబట్టి ఆయన ఆశ్రయం, ఆయన రెక్కల చెందనే మనం బతకాలి. ఆమోసు 5:4 చెప్పబడిన మాట. బతుకుతారు వాక్యం చెప్తుంది. మీరు ఆ వాక్యం 50వ వచనంలో, కీర్తన గ్రంథం 50వ వచనంలో ఉంటుంది, నీ వాక్యం నన్ను బతికించను, బాధల్లో నాకు అదే నెమ్మది అని ఉంటది. బతుకుతారు శాశ్వతంగా. ఈ కారణం ఏం చెప్పేసి అంటే, మనకి ఏ అవసరం వచ్చినా కూడాను ఆయనకి ప్రార్థన చేయాలి. లెక్కపక్క క్రైస్తవుడు ముందుగా ఆపద వచ్చినప్పుడు కానీ, ఒక మంచి కిష్ట సమస్య వచ్చినప్పుడు కానీ ముందు ఆయనకు ప్రార్థన చేస్తే మన బతుకుతాం. నీ వాక్యం నేను బతికించను, బాధలు అదే నాకు నెమ్మది అని దేవుడి వాక్యం తేటగా మనకి రాయబడిన మాట మనం ఆధారం చేసుకోవాలంటే, ఆయన ఆశ్రయించేందువల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం బతుకుతాం. చాలా మంది వ్యాపార సంస్థల మీద కానీ, గృహాల్లో కానీ ఒక బలమైన వాక్యాన్ని రాసుకుంటా ఉంటారు. యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేము కలగదు, పచ్చిక బయలుకు బలగలతో ఆయన నన్ను పరుండ చేసిను నన్ను అని చెప్పేసి రాయిపోయి ఉంటుంది అక్కడ. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఆశ్రయించిన వారు బతకటానికి ఇదొక ఆధారం. ఆయన తోడుంటాడు. మనం ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నామో, ఎప్పుడైతే ఆయన ఆశ్రయించడానికి మనం సిద్ధపడ్డామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి మన పాపాలను విడిచిపెట్టడానికి సిద్ధపడ్డామో, ఎప్పుడైతే మనము ఆయన కావాలని మనం కోరుకుంటామో, ఆనాడే ఆయన మీకు జన్మాంతరము మీరు జీవించినంతకాలం నేను మీకు తోడుగా ఉంటాను, విడువను, ఎడబాయను అని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన వాగ్దానం చేసే దేవుడు మనకి నిరంతరం మనల్ని ఆయన కాపుదల్లో నడిపిస్తున్నాడు. కాబట్టి మనం బతకగలం. అక్కడ ఆమోసు గ్రంథంలో చెప్పబడినటువంటి బలమైన మాట అది అని మనం నేర్చుకోవాలి. రెండవదిగా చూసినట్లయితే ఆయన ఆశ్రయించిన మనకు నెమ్మది కలుగుతుంది అని ఉంటుంది. రెండవది అంశము, మనకి నెమ్మది కలుగుతుంది. ఎలాగని చెప్పేసి అంటే, చూడండి ఇక్కడ దినవృత్తాంతంలో 2వ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుందండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వరకు చదివినట్లయితే, ఇది ఆసారాజు గురించి చరిత్రలో ఒక భాగంగా మనకి వచ్చినము. దీనికి ఒక వృత్తాంతం చూడండి. దినవృత్తాంతం 2వ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం 7వ వచనం చదువుకుంటానికి మనకు ఏంటి ఆధారం అని చెప్పేసి అంటే,
చూడండి, ఒకవేళ బైబిల్ కన్నా తీయగలిగితే మంచిదేను. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా ఉమ్, అతనిని దావీదు పట్టణం ముందు పాతిపెట్టింది. అతని కుమారుడైన ఆశా రాజాయను. అసరాజైన ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఎన్నో వచ్చినండి 1 నుంచి 14 అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 14 అధ్యాయం 1 నుంచి 7 వరకు అండి. ఉమ్. ఆశా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులుగొట్టి దేవతా స్తంభమును కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేసింది: మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మదిని కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యెహోవాను ఆశ్రయించిన వారికి ఆయన ఇప్పుడు ఇది జరుగుతున్నది. రాయబడిన మాట ముందు ముఖ్యంగా 3వ వచనములో ఆయన చూపిస్తాడు. 2వ వచనంలో దాని నుంచి ప్రారంభం నుంచి ఉంటుంది. కానీ దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నడిచినప్పుడు ఆసాని రాజుని ఆయన ఆశ్రయించాడు. యథారాజు ఎప్పుడు అనుకూలముగా ప్రవర్తించినప్పుడు దేవుని దృష్టికి, మనం దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుని దృష్టిలో నిజమైనటువంటి భక్తిపరులుగా ఉండాలి. దేవుని దృష్టిలో మనకు మంచి క్రియలు జరిగించే వారుగా ఉండాలి. దేవుని దృష్టిలో మనం భయభక్తి కలిగిన వారుగా ఉండాలి. దేవుడు మనం నేర్పే క్రియలను తూచా తప్పకుండా పాటించే వారుగా ఉండాలి. అవి మనం లోక సంబంధ వ్యక్తులుగా ఉండకూడదు. దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనకి ఏమి నేర్పించాడో అవన్నీ మనం అమర్చే వారుగా ఉండాలి. ఆయన ఎందుకంటే దేవుడు యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగా నడిచిన వాడే ఉంటది 2వ వచనంలో. 3వ వచనములో అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తంభంలో కొట్టివేయించి అని చెప్పేసి అని ఎంత గొప్ప మాట రాశాడు. ఎందుకంటే విగ్రహారాధనని నిషేధించాడు. విగ్రహారాధన ఉన్నటువంటి ఆ బొమ్మలను వాటిని ఆయన పడగొట్టించడానికి సంపూర్ణంగా ఉదయ సిద్ధపాటుగా ఉన్నాడు. ఆయన చేయటమే కాకుండా ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడాను ఆ రకంగా నడిపించడానికి అనుకూలంగా ఉన్నాడు అని చెప్పి అక్కడ ఉంటది. ఆయన యథార్థంగా నడిచాడు. ఆ దేశ ప్రజలను కూడా నడిపించాడు. ఆయన ఒక్కడే చేయకుండా ఆ దేశంలో ఆయన ఏలుబడిలో ఉన్నట్టు వారందరూ కూడా ఇవి నేర్పమని ఆయన పురమాయించేసి అది ఆయన తీసేసినట్టుగా ఆయన ఉన్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు వారికి కూడా అది నేర్పించినప్పుడు వారి జీవితాల్లో నెమ్మది వచ్చింది అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటది. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు 4వ వచనం, వాళ్ళ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించి ఉన్న స్థలమును సూర్య దేవతా స్తంభములను యోధా వారి పట్టణం అన్నింటిలో నుండి తీయించివేసి అతను ఏలుబడి యందు రాజ్యం నెమ్మదిగా ఉండెను. 7వ వచనంలో చూసినప్పుడు అతడు యోధా వారికి ఎలాగ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి
కనుక ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళతో కూడా చెప్తున్నాడు. కాబట్టి ఇది ఆ వచనానికి సాదృశ్య మాట. అతను చేసినంతా కూడా మనము నెమ్మది కలగాలి అని చెప్పేసి అంటే ఓనే ఆశ్రయించాల. మనకి నెమ్మది కలగాలంటే జీవితంలో మనము వాక్యాన్ని మనం చదువుకోవాలా, ఆచరణలో పెట్టాలా, మనం ఆయనతో నడవాలా. ఇలాగా ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. నెమ్మది ఆయన నమ్ముకుంటే నెమ్మది. చాలా మంది నెమ్మదిగా ఉంటది. కాసేపు మనకు మనసు అంతా ఏం చేస్తుంటారంటే కొంతమంది చాలా సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారంటే సినిమా హాల్లోకి వెళ్తారు, క్లబ్బులకు వెళ్తారు, వినోద కార్యక్రమాలకు వెళ్తారు, స్నేహితుల కోసం వెళ్తారు. అక్కడ నెమ్మది అని చెప్పేసి నానా రకమైన లోక సంబంధం క్రియలు చేస్తారు, దేవుడికి ఇష్టం లేని క్రియలు చేస్తారు. నెమ్మది అది ఎంతసేపు అది ఉంటది అని చెప్పేసి అంటే అది కొంతసేపు మాత్రమే ఆ నెమ్మది ఉంటుంది. సినిమా హాల్లోకి పోతేనో 2 గంటలన్నర ఉంటుంది, బార్లో పోతేనో అది కూడా కొన్ని గంటలు కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటది. ఇక ఎక్కడెక్కడ స్నేహితులు సహవాసం చేస్తేనో ఆ సహవాసం తిట్టని చెప్పి ఉంటది నెమ్మది. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా వాళ్ళు చుట్టి ఇలా చేస్తే నాకు నెమ్మది ఉంటుంది. ఊటిది నెమ్మది ఉండవే లేకపోగా నెమ్మది లేకపోగా బాధలు ఎక్కువైపోతాయి. ఇంకా కారణం ఏంటని చెప్పేసి అంటే తాగితే శరీరం పాడైపోద్ది. సినిమాల్లో చూస్తే లోక సంబంధం జ్ఞానం వచ్చేది కానీ అది జ్ఞానం ఉంటుంది కానీ దేవుడి సంబంధం జ్ఞానం రాదు. మరి ఇంకా స్నేహితులు సహవాసం చేస్తే అంతవరకే వాళ్ళు ఆ కాస్త వినోదం పొందని చెప్పి ఉంటారు కానీ రాదు. నెమ్మది వాళ్ళ మధ్య లేదు. కాబట్టి దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన దృష్టిలో యథార్థంగా ఉన్నప్పుడు మనకి నెమ్మది కలగలుగుతారని చెప్పేసి అని యాసరాజు ఆ యోధరాజు వారిని నడిపించే సందర్భాన్ని మనం చూసినప్పుడు నెమ్మది ఆయన ఆశ్రయించిన వారికి. కాబట్టి మనము నెమ్మది కొరకు మనము దేవుడిని ఆశ్రయించాలా, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలా, ప్రతిరోజు స్వార్థ చేయాలా, దేవుడి మాటలు చెప్పాలా, మనం దాన్ని అనువదించుకోవాలి, మనం నడవాలి, మన కుటుంబానికి మన బిడ్డకి నేర్పించాలి, మనం వ్యక్తిగతంగా మనం దాన్ని ఆచరణలో పెట్టాలి, మందిరానికి వెళ్ళాలి, సమయాన్ని పాటించాలి, మరి ప్రార్థన చేయాలా, అనేకులకి సహాయంగా ఉండాలా. ఇలాంటి అన్ని చేసినప్పుడు మనము దేవుడు నేర్పిన క్రియలు ఇవి నేను చేయగలిగానే ఆత్మ సంతృప్తి మనకు కలుగుతుంది. అదే నెమ్మదికి కొన్ని ఉదాహరణలు దేవునికి సొంతం. హల్లెలూయా. మూడోది చూపిస్తాను చూడండి. మూడోదిగా చూసినట్లయితే చూడండి, యెహోవాను ఆశ్రయించిన వారికి నమ్ముకున్న వారికి ఆయన ఆశ్రయంగా ఉండును అని ఇంకో మాట ఇర్మియా గ్రంథం ఇంకొక నెమ్మది అక్కడ ఇంకొక ఆశ్రయం మనకు కనిపిస్తుంది. అక్కడ మనకి వివరంగా దేవుడు చూపిస్తాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7-8 వచనాలు. 7-8 వచనాలండి. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుడు హల్లెలూయా. 7-8 వచ్చాలో చెప్పబోయిన మాట ఏంటి? యెహోవాను నమ్ముకొని వాడు ఫలవంతమైన జీవితము జీవిస్తాడు, ఫలభరితమైన జీవితము జీవిస్తాడు అని ఈ వాక్యానికి మనకి అర్థం దేవతగా నేర్చుకోవచ్చు. మనం నమ్ముకున్న వాడికి ఆయన ఆశ్రయంగా ఉంటాడు. కాబట్టి అది 7వ వచనంలో ఫలభరితమైన జీవితంగా ఉంటాడు. ఇప్పుడు కీర్తన కింద 1వ అధ్యాయం 2-3 వచనాల్లో 3వ వచనం 4వ వచనం చదువుకుంటాం కదండి. 2-3 వచనాలు చదువుకుంటా ఉంటారు కదా. ఆయన ఆశ్రయించే వారికి ఆయన ఫలభరిత జీవితం గుర్తు రావని చెప్పేసి అంటే కీర్తన కింద 2-3 వచనాల్లో ఏముంటుందండి? ఏముంటుందండి? వారు ఆకు వాడక తన కాలం ఎంచి చెట్టు వలే అని ఉంటుంది. దృష్టి ఆలోచన చెప్పు నడుక పాపల మార్గం నడుక అపాసలు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుతూ నిత్యం ఆనందించుతూ దేవరాత్రంలో ఆయన ధ్యానించి వాడు ధన్యుడు. అతను నీటి కాలువల వారు నాటబడిన వారై కలకాలం ముందు చెట్టు పొలమిచ్చి చెట్టు వలె ఉంటారు. అతను చేసినంతయు అవి వారు చేయనంతయు సఫలమగును ఉంటది. ఫలవంతమైన జీవితం
ఫలవంతమైన జీవితం కలుగునని చెప్పేసి అక్కడ మనకి వివరంగా రాయబడి ఉంటుంది. దాని 8వ వచనము, వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును, ఎట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరం చింతన ఉండదు. ఎందుకు అని చెప్పేసి వాక్యం అర్థం తెలుసుకోవాలని చెప్పేసి అంటే, సహజంగా ఒక పంట పండాలంటే వర్షమే ఆధారపడాల. ఒక పంట పండాలంటే వాతావరణమే ఆధారపడాల. వర్షం లేని సంవత్సరంలో మనకి పంటల పంటకి కొన్ని సందర్భాలు ఆస్కారం కలగదు. వర్షం లేకపోతే వర్షం చెప్తారు. ఎంతోమంది అన్నిళ్ళు అయితే పూజలు చేస్తారు, ఎన్నెన్నో చేస్తుంటారు. ఎవరెవరికో పూజలు చేస్తారు, చెట్లకు పూజలు చేస్తారు, సముద్రానికి పూజలు చేస్తారు, నదులకు పూజలు చేస్తారు. అయితే మనకి మనం పొలం ఒడ్డిన ఒక నుయ్యో, ఒక కాలువో, ఒక చెరువో, ఒక బోరో ఉందనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నీరు తీసేసుకుంటాం. ఆ నీటి ఫలితం ద్వారా మనకు అలాగా. కాబట్టి మనకి అవసరం వచ్చేప్పుడు, ఆపద వచ్చేప్పుడు మన పంట పొలాలు పండాలన్నా ఏదేం చేయాలన్నా ఆ దేవుడి మనకు ప్రార్థన చేస్తే, ప్రభు ఈ సంవత్సరం మాకు ఇదిగో నీ మీద భారం వేస్తావు, నువ్వు ఉన్నావు, మాకేమి ఇబ్బంది లేదు అనేటువంటి ఆలోచన ఆయన ఆశించేప్పుడు మనకి ఆ ఫలవంతమైన జీవితం ఉంటుంది. అప్పుడు మనము జలము నాటబడిన చెట్టు వద్ద ఉన్నటువంటి దాని వల్లే ఉంటుంది. దాని వలే అని ఉంటుంది. దాని వలే అది ఏ రకంగా అయితే పక్కన ఉన్నటువంటి నీటిని మనం సకాలంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాం, ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు మానుకుంటాం. కాబట్టి అది అలాగా ఆ విధంగా ఫలవంతమైన జీవితం మనం చేసేంతా కూడాను ఫలించడం అవుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందని చెప్పి ఆయన వైపు చూసినప్పుడు, మళ్ళీ ఆయన మీదే భారం వేసినప్పుడు, ఆయన ఉన్నాడు నాకేమీ భయం లేదు అది అనేటువంటి ఆ మాట అక్కడ తేటగా మనకి వివరంగా అర్థం అవుతుంది అనమాట. అదే దేవుని స్తోత్రం. అదే కీర్తన భాగంలో రాయబడింది. కాబట్టి మనము ఆయనే నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా కొన్ని ఇస్తుంటాడు అన్నమాట. ఇక్కడ ధన్యులు 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 అని ఇలాగా మనము ఆయన మీద భారం వేసినప్పుడు ఆయన మనకి అన్ని విషయాల్లోనూ తోడుగా ఉంటాడు. చూడండి, ఇంకొక అంశం చూపిస్తాను. చూడండి, 5వ అంశము, యెహోవాను ఆశ్రయించిన వారు ధైర్యముతో బతుకుతారు అని ఉంటుంది. ధైర్యముతో బతుకుతారు. అదే 17వ అధ్యాయము 17వ వచనము. ఆపత్కాలమందు నీవే నాకు ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము, నన్ను సిగ్గుపడనీయక, నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము, నన్ను దిగులు పడనిమ్ము, వారి మీదకి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయము. చాలండి, చాలు. 17వ వచనం ఏముందండి? ఆపత్కాలమందు మనకు ఆశ్రయము అని ఉంటుంది. ఇప్పుడు ఈ ఆపత్కాలమందు అనే మాట మనం అటాచ్ చేసుకోవాలంటే ఏముంటుందండి? కీర్తన 50వ అధ్యాయం 15వ వచనం ఉంటుంది కదండి. కీర్తన 50వ అధ్యాయం 15వ వచనం ఉంటుంది, ఆపత్కాలం ముందు నన్ను గూర్చి మొరబెట్టుము, నేను మీకు ఉత్తరం ఇస్తాను, మీరు నన్ను మహింపరుస్తారు అని ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము ఆపత్కాలం ముందు నీవే నాకు ఆశ్రయము. మనం చాలా మంది ఏమన్నా సపోజ్ ఏమన్నా ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, ఒక బాధ వచ్చింది అనుకోండి, ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? జనరల్ గా లోక వైపు చూస్తాం. తప్పితే మనకు వాక్యం ఉందే, వాడు వాక్యం చదివించాడే, నీ వాక్యం నన్ను బతికించిన బాధల్లోదే నాకు నెమ్మది అన్నాడే, ఆపత్కాలం ముందు నన్ను గుర్తు మొదలుపెట్టము, నేను మీకు ఉత్తరం ఇస్తా అన్నాడే, జవాబు ఇస్తా అన్నాడే. మరి మీ ప్రార్థన చేసే వెంటనే ఇస్రాయేలు కాపాడేవాడు, కురుకోడు నిద్రపోడు, నిన్ను కాపాడువాడు. మరి నీ ముందు 1000 మంది పడినా, నీ వెనక 10,000 మంది పడినా నీకు ఏ అపాయం రాదు అని చెప్పాడే అని ఆలోచన చేయరు కదా చాలా మంది. మనమే చేయం, అన్యులు చేయరు. అయితే మన వాక్యం ఏం చేస్తుంది ఇక్కడ? ఆయన చెప్తున్నాడు, ఆయన వాక్యము ఆశ్రయించినప్పుడు మనం బతుకుతానికి మనకు ఆయన ఆశ్చర్యంగా ఉంటాడు అని ఆపత్కాలం ముందు మొరబెట్టమన్నాడు. ఆపత్కాలమున ఎప్పుడు మొరబెట్టినా
ఏమైనా మనకి ఏమైనా బాధ కలిగినప్పుడు మా అర్ధరాత్రి పాటు ఎవరైనా ఒక డబ్బు సాయం చేయాలన్నా, ఒక మంచి సాయం రావాలన్నా వస్తారండి? రారు. ఏంటి అని చెప్పేసి అంటే ఎవరే స్వార్థం వాళ్ళదే, ఎవరి అవసరం వాళ్ళదే, వాళ్ళకి ఎందుకులే అనుకుంటారు. మనకి ఎందుకు అన్నట్టు. అయితే దేవుడు వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలు కాపాడు దేవుడు కొనుకోడు, నిద్రపోడు. నువ్వు ఏ టైంలో మొరబెట్టినా ఒక సందర్భంలో ప్రార్థన చేయటానికి, ఆయన ఆశ్రయించడానికి, ఆయన గురించి మనం ప్రార్థన చేయటానికి, ఆయనతో మనం సహవాస జీవితంలో మనకి ఎటువంటి దిగుచింత లేకుండా ఉండటానికి, కిష్ట సమస్యలు వచ్చినప్పుడు మనకి ఒక సమయాన్ని ఇస్తాడు దేవుడు ప్రార్థన చేయమని. ఒక సమయాన్ని ఇస్తాడు. విలాప వాక్యం 2వ అధ్యాయం 19 ఒక సమయాన్ని ఇస్తాడు. ఆ ప్రార్థనకు క్లిష్ట పరిస్థితులు, ఆపత్కాలం అంటే క్లిష్ట పరిస్థితి. ఆ క్లిష్ట పరిస్థితుల్లో కనుక మనం సంపూర్ణ హృదయ శుద్ధవాడితోటి కనుక మనము రేయి మాడుజాము 3 గంటలు లేచి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు తగిన ఫలితము దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. నీవు హృదయం కొమ్మరించి ప్రార్థన చేయమంటాడు. నువ్వు లేచి రేయి మాడుజామున ప్రార్థన చేయమంటాడు. లేకుండా నెతకమంటాడు, మంచం మీదనే నెతకమంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఆధార సంబంధంగా ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తాలి. నీవే ఆశ్రయం అన్నాడు. యెహోవాను 17వ వచనం, 17వ వచనం దేవుడు నమ్మకంతో చేసేటువంటి ప్రార్థన. అది దేవుడు చేస్తాడు. నమ్మాలి. ఈ రోజుల్లో మనకు దేవుడు నమ్ముకుంటాము, రక్షణ పొందుతాము, మందిరాలకు వెళ్తాము, వాక్యాలు చదువుతాము, వాక్యాలు వింటాము, అనేక చేస్తాం. కానీ మనము మరలాయి అవి సందర్భం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మనము దాన్ని విడిచిపెట్టి చేసి మనము లోకం వైపు ఆశ్రయిస్తాం, మనుషుల్ని ఆశ్రయిస్తాం. వాళ్ళు చాలా ఒక హేళనగా చూడటానికి ఒక ఆశ్రయం కలుగుతుంది. లోకం వైపే చూస్తాం. మన వాక్యాన్ని అనుసరించాం. మనం ఎంతసేపటికి కూడాను చెప్పడానికి మాత్రం క్రియలు చేయం. మన పనులు మనం ఏం చేయాలి? మనకి దేవుడి కార్యాలు చేస్తాయి కాబట్టి దేవుడి కార్యాల మీద కూడా మనం మనసు పెట్టాలా. ఆయన నమ్మకం ఉన్నప్పుడు ఆయన మీద మనసు పెట్టాలి. విశ్వాసంతో బలంగా ఉండాలి. కొంతమంది విశ్వాసంలో బలంగా ఉండరు. మనం ఈ రోజుల్లో సహజంగా జరుగుతుంది, క్రైస్తవం జరుగుతుంది. వాక్యం ఆధారం అని చెప్పేసి అంటున్నాం. వాక్యం దేవుడు ఎన్నో చేశాడంటున్నారు. గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తారు. గొప్ప గొప్ప కార్యాలు మీద ఎన్నో చేశాను, అనుభవించామంటారు. ఆ సాక్ష్యాన్ని నిలబెట్టరు. ఆ సాక్ష్యానికి దేవుడి దృష్టిలో ఆ సాక్ష్యం మంచిగా ఉండదు. అలాగే దేవుడి మీద భారం వేసి ఆయనతో నువ్వే నాకు ఆశ్రయం అని చెప్పినట్టు వారు బైబిల్ గ్రంథంలోనే ఎంతో మంది ఉన్నారు. యోబు ఉన్నాడు, కొన్నేళ్ళు ఉన్నాడు, పాత నిబంధన గ్రంథంలో భక్తులు ఉన్నారు, కొత్త నిబంధన గ్రంథంలో అనేక శిష్యులు ఉన్నారు. అనేక విధమైనటువంటి కార్యాల్లో కొన్ని సందర్భాల్లో పరిచయం చేసిన వాళ్ళు, మరి సువార్తకు ఉపక్రమించుకున్న వాళ్ళు, దేవుడు చెప్పినటువంటి సందర్భంలో దేవుడిని వెంబడించిన వారు ఎప్పుడు కూడాను వాళ్ళందరూ కూడాను దేవుడిని ఆశ్రయించి ధైర్యంతో ఉన్నారు అంటాడు. ఒక చోట ఒక వాక్యం ఒకటి ధైర్యానికి సంబంధించిన ఒక వాక్యం చూపిస్తారు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక నేను చూపిస్తాను. అది సందర్భం. ధైర్యము అనే మాట అక్కడ మనకి కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది చూడండి. 5వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది ఆ మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో తీసారా? యోహాను రాసిన మొదటి పత్రిక ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించుననుడిదియే. అదే కూడా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవుడు స్తోత్రం. ఏం ధైర్యం అండి? ఏం ధైర్యం? ఆయన బట్టి మనకు కలిగే ధైర్యమేనుగా ఆయన చిత్తానుసారంగా. ఇది ఒకటి మన ప్రత్యేకమైనటువంటి మాట. ఆయన చిత్తానుసారంగా ఏమవ్వాలి? మనం అడిగేయి ఆయన చిత్తం అవ్వాలి. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మనం ఆలకిస్తాడు. ఎందుకని చెప్పేసి అంటే మనం అడిగేయి ఆయనకి ఇష్టమై ఉండాలా. ఆయనకి ఇష్టమై ఉండాలా. స్వార్థ సహితమైనవి అడిగితే ఆయనకు అవి కూడా మనకి దొరకవు.
నిస్వార్థమైనటువంటి ఇప్పుడు మనం ఏం చేస్తుంటామండి, కొన్ని దేవుడు అనుగ్రహించే సమయాల్లో కొంతమంది కోసం మనం ప్రార్థన చేస్తాం. కొంతమందికి మనం మన దగ్గరికి వచ్చేప్పుడు మనకు మంచి ఓదార్పునిచ్చి ఆదరణ కలిగిన మాటలు చెప్పి వాళ్ళకి వాక్యంలో ఉండే బలాన్ని మనకు వాళ్ళకి చూపించి దేవుడిని ఆశ్రయించమని మనకు ధైర్యం ఇస్తాం వాళ్ళకి. అలాగే మనం కూడా ధైర్యంగా ఉండాలి. ఇది ఎందుకని చెప్పేసి అంటే ఆయన చిత్తానుసారంగా సహాయ చర్యలో పంచుకుంటానికి నువ్వు మనం కనుక ఉపక్రమించినట్లయితే అది ఆయన చిత్తం అవుతుంది, అది ఆయనకి ఇష్టం అవుతుంది. సహాయం చేయటం అనేది ఆయన చిత్తం. ఆయన సహాయం చేయడానికి భూమి మీదకి వచ్చాడు, ఆయన వాక్యాన్ని అందించడానికి భూమి మీదకి వచ్చాడు, ఉచితంగా అందించడానికి భూమి మీదకి వచ్చాడు ఆయన. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఆయన తండ్రి చిత్తం ఏంటి అని చెప్పి నువ్వు భూమి మీద ఉన్నటువంటి జనాంగాన్ని, పాపపు జనాంగాన్ని నువ్వు పరిశుద్ధపరచడానికి వాడు ఎన్ని శ్రమలు పడైనా సరే, ఎన్ని సూచక్రియలు చేసినా సరే, ఎంత బాధపడైనా సరే నువ్వు వాళ్ళకి ఆశ్రయంగా ఉండాలంటాడు. అది ఆయన ఒక పాత్రగా భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువుని పంపించాడు కాబట్టి ఆ పాత్రను ఆయన నెరవేర్చాడు. ఆయన ప్రతి విషయంలో నా తండ్రి చిత్తానుసారంగా నేను చేస్తానని చెప్పేసి అంటాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చాక నేను వచ్చాడంటాడు. కాబట్టి మనం కూడా ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడు, ఆయనకి ఇష్టంగా అడిగినప్పుడు, ఆయనకి ఇష్టమైనది మనం చేసినప్పుడు, ఎట్టపడినట్టు మనం తిరిగితే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోకుండా, వాక్యాన్ని అనుసరించుకోకుండా, వాక్యానికి ఆధారంగా కాకుండా, వాక్యానికి వ్యతిరేకంగా మన జీవన విధానము సొంతంగా ఇష్టపడితే ఆయన చిత్తం అవ్వదు, ఆయనకి ఇష్టం అవ్వదు. మనం చెప్తాము, అదే మనం అనుకుంటాం. మనం చెప్తాను కదా, ఇందాక నేను చెప్పాను అదేగా, యెహోవా నాకు అపరాధం ఏమి కలగదు, అదే మనం తెలియదు మాట. నాకు ఆయన ఉన్నాడు అనుకున్నాను, మన వీళ్ళు నిలబడాను, ఆయన చేస్తాడు అని మనకు కావాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ ప్రార్థన చేసినా స్వార్థ సహితమైనటువంటి మరి ప్రార్థన కాకుండా స్వార్థ రహితమైన ప్రార్థన చేస్తే దేవుడి చిత్తం అవుతుంది అని చెప్తాను వాక్యం. ఆ చేతగా కలిసి అదే మాట మళ్ళీ 15 వచ్చి మళ్ళీ అడిగి ఏది అడిగినా మనవి ఆలకించని ఎడల ఆలకించని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొని మనకు కలిగినవు అని నమ్ముదము అని ఉంటుంది. ఏంటని చెప్పేసి ఆ మాటకు అర్థం అవుతుంది, ప్రార్థనకు జవాబు ఉన్నది, ప్రార్థనకు జవాబు ఉన్నది. మన ప్రార్థన ఆయన చెప్తాడు, ఈ స్థలం మీద చేయబడి ప్రార్థన మీద నాకు అందిస్తూ ఉంచుతాను, నా చెవులు దాన్ని ఆలకిస్తాయి అని అంటాడు. ఆయన ఆలకిస్తాడు. నీకేం కావాలో మనకు తెలుసు. కాబట్టి ఆయన ఆశ్రయించే వారికి ఏం కలుగుతుందండి? ఒకటి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను చూడండి, ఊరికి ఉదాహరణగా టచ్ చేస్తున్నాను. ఆయన ఆశ్రయించే వారికి ఒకటి ఆశ్రయించే వారు బతుకుతారు, రెండవదిగా ఆశ్రయించిన వాళ్ళకి నెమ్మది కలుగుతుంది, మూడవదిగా ఆయన ఆశ్రయించేవారు ఎక్కువగా వద్దులుతారు. ఆయన ఆశ్రయించేవారు వదులుతారు. చూపిస్తారు చూడండి ఇక్కడ, ఆయన ఆశ్రయించేవారు వద్దులుతారు అని కూడా ఒక మాట ఉంటుంది ఇక్కడ. దినవృత్తాంతము 2వ గ్రంథము ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 2 నిమిషాలు టైం ఉంది, నేను ముగిచ్చేస్తాను. ఈ మాట చూపించేసి దినవృత్తాంతము 2వ గ్రంథం 26వ అధ్యాయము ఉత్తమంగా చదివి గురించి నేను ముగిస్తాను. 26వ అధ్యాయము 4వ వచనం, 4-5 వచనాలు. దినవృత్తాంతం 2వ గ్రంథము 26వ అధ్యాయం. అతడు తన తండ్రి అయిన అమధ్య పరిచర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగి జకర్యా దినముల్లో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించట కాలము దేవుని అతన్ని వర్ధిల్లింపజేసెను అని ఉంటది. ఇది యెహోవాను ఆశ్రయించిన వారికి
వర్ధిల్లింపజేస్తాడు. ఎవరు అతడు? ఈ 5:4 వచ్చే ఎవరు అతడు? ఉజ్జియా గురించి ఈ అతడు రాయబడిన మాట 26వ అధ్యాయంలో యెహోవాను ఆశ్రయించేవారు వర్ధిల్లుతారు. యెహోవాను ఆశ్రయించేవారు. ఎందుకని చెప్పేసాయంటే అది ఆయన తండ్రి అయిన అమధ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. మనం తల్లిదండ్రులు వెంబడించామనుకోండి, తల్లిదండ్రులు వెంబడించేప్పుడు మనకు క్రైస్తవులు అయి ఉంటే వాళ్ళు మనకి ఏం నేర్పుతారు? తల్లిదండ్రులు కూడా మనకి నేర్పేటప్పుడు మనం వాక్యానుసారంగా జీవించండి అని చెప్పి నేర్పుతాడు. వాళ్ళని మనం అనుసరించినప్పుడు, వాళ్ళ క్రియలు అనుసరించేప్పుడు మనకు అవి ఒక ఆధారసంభూతంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, దేవుని ప్రత్యక్ష దర్శనం ముందు తెలివి కలిగి జకర్యాతరంలో అతడు దేవుని ఆశ్రయించను, అతడు యెహోవాను ఆశ్రయించేందు కాలమైన వర్ధిల్లాడు అని ఉంటుంది. ఉజ్జియా గురించి రాయబడినప్పుడు దాన్ని పూర్తిగా పై నుంచి కిందకి కొనుక్కున్న లోతుగా చదువుకుంటే దానికి పూర్తి ఎవరైనా అర్థం వచ్చి ఆ 2 వచనాలు మాత్రం వర్ధిల్లుతారు ఆయన ఆశ్రయించిన వారు. కాబట్టి ఈ రీతిగా మనకి 5 మాటలను మనము దేవుడి వినికిడిలో, దేవుడు మనకి చెప్పిన మాటల్లో మనం లక్ష్యమించి ప్రార్థన చేసి ఆయనతో జీవించడానికి, ఆయన నేర్పిన మాటలు ఇతరులకు పంచుకోవటానికి, స్తోత్రములు అందించడానికి, ఇతరులకు సహాయం చేయటానికి, ఇతరుల సహాయాత్మకంగా మన జీవితం సిద్ధపడినప్పుడు ఇవన్నీ కూడా మన జీవితం తగ్గిస్తాడని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తా ఉన్నాను. దేవుడి వాక్యం దీవించి మన విద్యులు ఆశీర్వదించి అభివృద్ధి పరుచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. కృపగల తండ్రి, ప్రేమ కలిగిన దేవా, యేసయ్య తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ మొబైల్ చూసి ఆధారం ద్వారా నీ బిడ్డల మమ్మల్ని అందరినీ ప్రభువా మా నాయన ఈ కార్యక్రమంలో పంచుకునే అవకాశం ఇచ్చి ఇంతవరకు ప్రభువా నిన్ను ఆశ్రయించి వారు ఏ రీతిగా వర్ధిల్లగలరు, ఏ రీతిగా ఉండగలరు ఒక మంచి లోతైనటువంటి సత్యాన్ని మాకు నేర్పించేందుకు నీకు వందనాలు. ఈ మాటలు మేము విన్నాం ప్రభువా, విన్న మాటల ప్రకారంగా జీవించుకొని మాకు తెచ్చేయండి ప్రభా. ఈ వాక్యాన్ని మా హృదయం ముందు పదిలంగా పటిష్టంగా నిలబెట్టుకుని ప్రభా, నీ ఎందుకు భయం కలిగి, భక్తి కలిగి, క్రియలు కలిగి, బాధ్యత కలిగి నాయన మేమందరూ జీవించడానికి సహాయం చేసి నడిపించండి. ఇది మొబైల్ సుతారాధన ప్రతి ఒక్క పాలు పంచుకొచ్చేటంటే ప్రతి సేవకుల కుటుంబాలను, ప్రతి విశ్వాసుల కుటుంబాలను, ప్రతి సువార్తికుల కుటుంబాలను, వాళ్ళ సంఘాలను, వాళ్ళ పరిచర్యలను విస్తరింప చేయండి. వారి బిడ్డలను దీవించండి. వారికి కావాల్సిన ప్రతి ఒక్కరి ఈవులు నేను అనుగ్రహించ బలపరచమని, వారు చేసే ప్రతి ప్రయత్నాలు సఫలపరచమని, వారికి వారి కష్టార్థ ఫలాలను విస్తరింప చేయండి. వారు ఏ ప్రయత్నాల మీద, ఏ ఉద్యోగాలు, వ్యాపారం, చేతి పనులు చేస్తున్నారో వర్ధిల్లింప చేయండి, నడిపించమని ప్రభా. ఆయన ప్రభా ప్రతి ఒక్కరికి కూడా ప్రభా స్తుతి ఆరాధనలో పాల్పొందుకొచ్చినట్టు వారికి కూడా మంచి ఆరోగ్యం, శక్తి, బలము, ఆయుష్యులు పొడిగింపు చేస్తూ నడిపించండి బాబు. నీకు వందనాలు. రాకపోకలు తోడుగా ఉండమని బాబా. ఇవి బాబు ఈ కార్యక్రమం నివర్తించేటటువంటి కుమారుని దాచుకు ఎత్తిబట్టి నడిపించండి బాబా. కానీ నీకు వందనాలు బాబా. నాయన తండ్రి బాబా, ఇది నిరంతరం ఈ రీతిగా కొనసాగలాగిన ఏ దినం ఎవరు ఏ రీతిగా మాట్లాడతా, ఏ అంశం మాట్లాడుతూ సిద్ధపడతా ఉంటారో వాళ్ళందరికీ నీ ఆత్మ ఆశ్చర్యంగా, నీ ఆత్మ ప్రేరేపడుతూ ఆ మాటలు నాయన అందరికీ అర్థంలో సహాయం తీర్చి నీకు వందనాలు బాబా. నాయన ఉదయం 5 గంటల దగ్గర 6 గంటలకు నాయన మరి మేలుకుని నాయన నీ మాటలు పంచుకోవటం అంటే సామాన్యంగా అది కేవలం నీ గొప్ప ద్వారాను ఇవి చేసే ప్రేరేపణ ద్వారా జరుగుతుందని మేము నమ్ముతున్నాం. గొప్ప చూపెట్టుకొని బలపరచమని చేతికి సమస్య బాధ్యత చూపుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రస్తుత నామంలో మనం లేని సమర్పించే నేమతో మళ్ళీ కూర్చున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నేను సాహసము తండ్రి ఈ శృతి ఆరాధన మొబైల్ శృతి ఆరాధన ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకును, ప్రతి దాసునికి, వారి సంఘాలకు, వాళ్ళ జీవితాలకును, వారి బిడ్డలకును, వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నాలకును, ముందుగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలకును, వీరికి ఇంకా అనేకులకు, లోకంలో ఉన్న వారికి ఇంకా అనేకులకు సదాకాలం దేవుడు తోడే ఆశ్రయించిన యంత్రం నడిపించడం కాక. ఆమేన్.